హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు లాగొచ్చేసి కుకింగ్ అండి. మన కొత్త ఛానల్లో కుకింగ్ వీడియో సండే రోజు అంటే ముందు ఒక సండే రోజు అయితే పోస్ట్ చేశానండి. మళ్ళీ ఈరోజు సండే ఫ్రెండ్స్, సండే స్పెషల్గా ఈరోజు కూడా ఒక కుకింగ్ వీడియో మీ ముందుకి తీసుకొచ్చానండి. అంటే నేను చేసే వంటలన్నీ సింపుల్గా ఉంటాయి, ప్లస్ టేస్ట్గానే ఉంటాయండి. ఎందుకంటే నా కుకింగ్ వచ్చేసి వంట రాని వాళ్ళకు, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు. ఇప్పుడు చూడండి, మా పాప కూడా వంట చేస్తుంది. ఎలా చేయగలుగుతుంది? సింపుల్గా ఒకసారి చెప్తేనే అర్థం చేసుకుంటుందండి. అంత సింపుల్గా అయితే మన వంటలు ఉంటాయి. ముందుగా మీ అందరికీ సండే శుభ ఆదివారం అండి. ఇప్పుడైతే వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రైస్ అయితే ఒకవైపు 2 సార్లు కడిగేసి నానబెట్టి పక్కన పెట్టానండి. ఇంకా యువతల పొయ్యి మీద కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే మనకి టైం సేవ్ అయ్యిద్ది. అయితే నాకు ఇక్కడ ఒక పొయ్యికేమో మంట పెద్దగా వచ్చిద్దండి, ఇంకొక పొయ్యికి అయితే చిన్నగా వస్తుంది. పక్క పొయ్యి మీద నేను ఇప్పుడు చికెన్ వండాలండి. అందుకని ముందు బగారా అయితే ఈ పెద్ద మంట ఎక్కువ వస్తుంది కదా, ఆ పొయ్యి మీద అయితే వేసేస్తున్నాను. ఆయిల్ పోసుకోవాలండి. ఈ ప్లేస్లో కొంచెం నెయ్యి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా నెయ్యి లేకపోతే ఇప్పుడు నేను ఉట్టి ఆయిలే వేసాను కదండి. ఇలా ఆయిల్ వేసేసుకొని కొంచెం మసాలా, బిర్యానీ మసాలా, చెక్క, లవంగ, పట్ట, మొగ్గ అలా ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, బిర్యానీకి సంబంధించిన మసాలా, అవి కొంచెం వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఈ ప్లేస్లో పచ్చి బఠానీ వేసుకోవచ్చు, మీల్ మేకర్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, ఇలా బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకొని బగారా అంటే ప్లెయిన్ బగారా కూడా వేస్తారండి. కానీ నా దగ్గర కూరగాయల ముక్కలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు కూడా కొద్దిగా హెల్తీగా పెట్టినట్లు ఉంటుంది అనేసి ఇవన్నీ వేసానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పక్కన చిన్న మంట వస్తుంది కదా, దాని మీద చికెన్ వేద్దామనేసి ఆయిల్ పోసి గంజి అయితే పెట్టానండి. ఆయిలే ఒక గంట సేపు కాగిద్ది ఫ్రెండ్స్, అసలు మంట అయితే రాదండి. మరోవైపు ఇవి కూరగాయ ముక్కలన్నీ వేసాను కదా, ఇవైతే పూర్తిగా ఏం ఫ్రై అవసరం లేదండి, హాఫ్ బాయిల్ అనమాట. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఈలోపు అవతల ఆయిల్ కాగిందండి. కొంచెం అవి చెక్క, లవంగాలు, మామూలుగా అయితే చికెన్ మొత్తం అయిపోయినాక ధనియాల పొడి, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి ఇవన్నీ వేస్తారు కదండి. నేనైతే సింపుల్ ప్రాసెస్లో వండేస్తున్నా చికెన్. ఎందుకంటే మసాలాలు ఎక్కువ వేస్తే మా ఆయనకి పడదండి, ఆయన తినలేడు అనమాట. ఉట్టి అల్లం పేస్ట్ వేసి వండే చాలని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక నేను కొంచెం గ్రేవీ ఉండాలని లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేస్తానులేండి. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఆయిల్గా అయిన తర్వాత దాంట్లో అయితే చెక్కను 2 లవంగాలు వేసి అవి ఫ్రై అవ్వాలండి. ఈలోపు ఇటు కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ హాఫ్ బాయిల్ అయిపోయినాయి, అంటే సగం వరకు ఏగినాయి అనమాట. ఇందులో కొంచెం ఉప్పు వేసాను. ఈ ప్లేస్లో పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. అన్నం కలర్ అనేది మారిద్ది. నాకు వైట్ రైస్ లాగానే కనపడితే మంచిగా అనిపించింది, నేను అందుకని పసుపు యాడ్ చేయలేదు, ఓన్లీ ఉప్పు వేసాను. ఇప్పుడేమో అల్లం పేస్ట్ వేసానండి. కూరగాయ ముక్కలన్నీ సగం ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను. వీటికంటే ముందే నూనెలో అల్లం పేస్ట్ వేసామనుకోండి కొంచెం అడుగంటుతా ఉంటుంది. అలా కాకుండా ఫస్టే బిర్యానీ మసాలా వేసుకొని కూరగాయ ముక్కలన్నీ వేసుకొని అవి సగం వేగిన తర్వాత, వేగటం అంటే సగం వేయించిన తర్వాత అల్లం పేస్ట్ వేసామనుకోండి ముక్కలన్నిటికీ చక్కగా అల్లం పేస్ట్ అనేది పట్టిద్ది అనమాట. ఇక అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉప్పు ఇందాక వేసాం కదా, అది కూరగాయ ముక్కలకు సరిపోయినంత. ఇప్పుడేమో వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త రైస్కి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉండిద్దండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొలత ఎలాగంటే 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం అనుకోండి 2 గ్లాసులు రైస్ అయితే తీసుకోవాలి. పాత బియ్యానికి అయితే 2 గ్లాసులు రైస్ 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. అదే కొంచెం కొత్త బియ్యం అట్లా కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటికైతే గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోతే సరిపోయిద్దండి. 2 గ్లాసులు నీళ్ళు పోతే అప్పుడు అన్నం ముద్ద అయిపోయిద్ది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉంది పాత బియ్యమే కాబట్టి గ్లాస్కి 2 చొప్పున నీళ్ళు అయితే వేసాను. ఇటు ఆ చెక్క లవంగాలు
ఫ్రై అయినాయండి. ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసా. ఇప్పుడు అవి కూడా ఫ్రై కావడానికి చాలా టైం అయితే పట్టిద్దిలేండి. ఇంక ఈలోపు కొత్తిమీర అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి. వంట ప్రాసెస్ వచ్చి నేను ఎక్కువ టైం తీసుకునేది అయితే చేయను ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి అయినా ఇంతే అలవాటు అండి. తక్కువ టైంలో వంట అనేది కంప్లీట్ కావాలి. ఎందుకంటే నేను టైలరింగ్ చేసుకుంటాను కాబట్టి వంట దగ్గరే బాగా టైం అనేది ఎక్కువ టైం పెట్టి వంటలు చేసేసుకున్నాం అనుకోండి, మనకి అక్కడ టైం అనేది ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ అంత ప్రాసెస్ పెట్టి వండినా కూడా సరిగా కుదరవు అని నా ఫీలింగ్ అండి. అంతకుమించి ఏమి లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా బగారా రైస్ వేసుకునేటప్పుడు లేదా ఇట్లా వెజిటేబుల్ బిర్యానీ లాగా చేసుకునేటప్పుడు బియ్యము మసులుతాయి కదండి, ఫస్ట్ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ అనేది మనకి ఇట్లా మసులుతాయి కదా, బబుల్స్ లాగా బుడగలు వస్తూ ఉంటాయి. అప్పుడు బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేసుకోవటం వల్ల మనకి రైస్ అనేది పొడిలాడిద్దండి అయిపోయిన తర్వాత. అలా కాకుండా తాలింపులో కూడా బియ్యం వేసి కొంచెం అటు ఇటు ఆ కూరగాయ ముక్కలు మసాలా అంతా పట్టినాక కూడా వాటర్ పోసి కుక్కర్ విజిల్కి ఇస్తారు. అలా కూడా అదొక ప్రాసెస్, ఇలా కూడా ఒక ప్రాసెస్ అనమాట. ఇదేంటంటే అన్ని హాఫ్ బాయిల్ అయిన తర్వాత వాటర్ వేసుకొని సరిపోయినంత ఉప్పు వేసుకొని నీళ్లు తెరిలిన తర్వాత బియ్యం వేసుకొని కొంచెం కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేశానండి. నెయ్యి ఉంటే నెయ్యి కంపల్సరీ కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ కుక్కరు బాగా హీట్ అయి ఉంది కదా, ఆ ప్రెస్ చేసేటప్పుడు ఆవిరి వచ్చిద్దని మసిగుడ్డ పెట్టి ఒత్తేసి కుక్కరు మూత అయితే ఫిట్ చేసేసాను. 2 విజిల్స్ అండి. బాగా విజిల్ అనేది లేటుగా వచ్చింది అనుకోండి, అంటే సిమ్లో కాదు హైలో కాదు మీడియం ఫ్లేమ్ మీద విజిల్ తీయాలి. అయితే ఇక్కడ ఏంటంటే లేట్గా విజిల్ వస్తే 2 విజిల్లు సరిపోతాయండి. లేదా వెంటనే విజిల్స్ వచ్చినాయి అనుకోండి 3 విజిల్స్ కావాలి. నాకైతే ఇక్కడ 2 విజిల్స్లో రైస్ అయితే అయిపోయిందండి. అటువైపు ఉల్లిగడ్డలు వేగినాయి ఫ్రెండ్స్. అది ఎందుకో అండి గ్యాస్ ఎక్కువ మంట రాదు. కొన్నప్పుడు 2 మంచిగానే వచ్చినాయి అండి, గ్యాస్ పై కొన్నప్పుడు. ఇంకా ఉండే కొద్ది గ్యాస్ తుడుచుకుంటా అట్లా ఉంటాం కదా. ఇటువైపు పెద్ద పొయ్యి ఏమో మంట బాగా వస్తుంది, ఇంకా చిన్న పొయ్యి ఏమో మంట తక్కువ వస్తుంది. ఇంకా ఇది అయిపోయినాక ఇది పక్కకు పెట్టేసి అదే చికెన్ కర్రీ ఇటు మార్చుకుంటానులేండి. ఇంకా ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేశాను. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసినాక కొంచెం అందులో కూడా పసుపు ఉప్పు యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతాయండి. కొన్నిసార్లు ఏమో ఉల్లిగడ్డ ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేస్తాము. అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేస్తాం. ఇక్కడ నేనేంటంటే టమాటా కూడా ఫ్రై అయినాక అల్లం పేస్ట్ యాడ్ చేస్తానండి. ఎలా వేసినా ఏం కాదు ఫ్రెండ్స్, ఎలా వేసినా కూడా మనము తినడానికే కదా చేసుకునే, టేస్టీగా వస్తే అయిపోతుందండి. అది సింపుల్ ప్రాసెస్, ఎక్కువ టైం తీసుకునేది అన్నది కాదు, కానీ మనం తినడానికి అనుకూలంగా రుచిగా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా నేను సింపుల్గా వండినా కూడా మా ఊళ్ళు బాగానే తింటారండి. మా ఆయన అయితే అసలు కూరల్లో ఇట్లా ఉప్పు కారాలు ఎక్కువ ఉంటే ఆయన తినలేడండి. ఇలా సింపుల్గా అయిపోయే వంట అయితే కొంచెం చప్పగా, అంటే పిల్లలు కూడా కారం ఎక్కువ తినలేరులేండి. సాయి అయితే అసలు మొత్తానికి తినలేడండి కారం. హారికన్నా ఓ రకంగా తింటది, ఇంకా మా ఆయన కూడా. అందుకని నేను కూడా ఎక్కువ కారం అట్లా ఏమి వేయకుండా కర్రీ అనేది చేస్తాను. ఇక్కడ ఇంకా చికెన్ అయితే యాడ్ చేశానండి. చికెన్ యాడ్ చేసి అది చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చిన దాకా ఉడికించాల. ఎందుకంటే అట్లా ఉడికించుకున్నప్పుడే చికెన్లో ఉన్న నీచు వాసన అంతా బయటకు వెళ్ళిపోతుంది. చూడండి చికెన్లో నుంచి మెల్లమెల్లగా వాటర్ రావటం స్టార్ట్ అయినాయండి. ఇంకా అలా ఆ చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తము ఇనికిపోయి దాంట్లో ఆయిల్ అనేది బయటికి రావాలండి. ఇలా వాటర్ ఉన్నప్పుడు చికెన్లోనే ఉప్పు కారాలు వేసేయద్దండి. ఎందుకంటే మనం కారం వేసిన తర్వాత ఆ వాటర్ అనేది ఇంకా బయటికి వెళ్ళవు అన్నమాట, బయటికి రావు. ఇంకా కారం మెల్లమెల్లగా పీల్ చేసుకునిద్ది. కూర వండిన తర్వాత
మనకంతా కొంచెం నీచు నీచు వాసనగా ఉండిద్ది. ఇంకా అదైతే ఉడుకుతా ఉందండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ప్రెషర్ అంతా పోయిన తర్వాత, అంటే మన విజిల్స్ వచ్చిన వెంటనే ఆపేస్తాం కదండి. ఆపేసినాక పైన కుక్కరు విజిల్ లేపి మనం ప్రెషర్ బాగొడతాం కదా, అట్లా బాగొట్టినా కూడా అన్నం అనేది ముద్ద ముద్దగా ఉండిద్దండి. అలా కాకుండా దాని అంతటా అదే ప్రెషర్ అంతా పోయి చల్లబడిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా పుల్లలుగా బాగా వస్తుందండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చికెన్లో నీళ్ళు అయితే మెల్లమెల్లగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ రైస్ ఎవరికి వేస్తున్నాను అనుకుంటున్నారా? సాయికండి. వాడు వండేటప్పుడే ఆకలి అయిద్దండి. ఇంకా తర్వాత అంత ఇష్టంగా ఏమి తినలేడు. కానీ అయ్యో పక్క ఉడుకుతుంటే అమ్మ అయిందా అని అంటా ఉంటాడండి. ఇంకా రైస్ అయిపోతే ఈ నాన్ వెజ్ కర్రీస్ కూడా బలవంతంగా మేము తినిపించటమేలండి. వాడైతే ఇష్టంగా తినలేడు. వాడికి ఏంటంటే ఇలాగే సింపుల్గా వెజిటేబుల్ రైసు, బగారా రైసు, క్యారెట్ రైసు, ఇలాంటి రైస్ ఐటమ్స్ కారం లేకుండా పెడితే తింటాడండి. అలాగే ఇవి కూడా బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో కూడా కారం వేయకుండా పెట్టామనుకోండి తినేస్తాడు. అదే కారం వేసామనుకోండి ముందే అడుగుతాడు, కారం వేసావా అని అంటూ ఉంటాడు. నేను ఇంకేదో ఒకటి చెప్పి కారం వేయలేదు సాయి అవి అంతే ఉంటాయి అని చెప్పి ఏదో ఒకటి బుదరికించి తినిపిస్తూ ఉంటానండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మధ్యలో అయితే చికెన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకొని వాటర్ ఉన్నాయా లేవా, ఇంకా ఇంకిపోయినాయా అన్నట్టు చూసుకుంటూ ఉండాలి. ఇంకా మళ్ళీ ఒకసారి వచ్చి చూశానండి, దాంట్లో వాటర్ అంతా. ఈ గ్యాప్లో నేనేం చేశానంటే సాయికి ఆ రైస్ అయితే తినబెడతా ఉన్నానండి. ఇంకా తినబెట్టేసి వచ్చి చూసేసరికి చికెన్లో వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి, మళ్ళీ మొత్తం పీల్చుకుంటా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అది కోడిది అది లివర్ ఉంటుంది కదా, అదైతే అడుగుతా ఉన్నాడు అనమాట సాయి. ఇంకెట్టా ఉప్పు కారాలు వేసిన తర్వాత అంత ఇష్టంగా తిన్నాడు కదండి. ఇంకా ఇప్పుడే చికెన్ ఎలాగో ఉడికింది కదా అనేసి 2 ముక్కలు వేసి ఇచ్చానండి. ఇంకా అటు కూర్చొని తింటా ఉన్నాడు. అదిగోండి నీళ్ళు మొత్తం పీల్చేసుకొని ఇంకా ఇట్లా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఇంక ఇప్పుడు వేసుకోవాలండి మనకి సరిపోయినంత ఉప్పు, పసుపు, కారం. ఆల్రెడీ తాలింపులో కొంచెం పసుపును ఉప్పు వేసే ఉంటాము. ఒక్క కారం వేయమండి ముందు ఉల్లిగడ్డ ఫ్రై చేసేటప్పుడు. కారం వేస్తే ఏమైందంటే ఈ చికెన్ వేసిన వెంటనే ఈ వాటర్ బయటకు వస్తాయి కదా, ఆ వాటర్ అనేది రావండి, చికెన్ మాడిపోతూ ఉంటుంది. అందుకోసం కారం ఒకటి వేయను. ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు సరిపోయినంత, ఫైనల్లీ కారం, ఇవన్నీ వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. కారం అయితే ఎక్కువ వేయనండి ఏ కూరలో కూడా, మా వాళ్ళు తినలేరు, అందుకని తక్కువే వేస్తాను. ఈ ప్లేస్లో కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి కూడా వాడతానండి, పచ్చిమిర్చి కారం 2 వాడతాను. పచ్చిమిర్చి కూడా వేయటం వల్ల కొంచెం కారం అనేది తక్కువ వేసుకోవచ్చు అండి. మనం సంవత్సరానికి ఒక్కసారి కారం అనేది పట్టించుకుంటాం కదా, 2 స్పూన్ల కారం వేసే ప్లేస్లో 1 స్పూన్ వేసుకోవచ్చు అనమాట. అట్లా కాకుండా పచ్చిమిర్చి కూడా బాగా వేయొద్దండి, ఎందుకంటే పచ్చిమిర్చి బాగా వేసినా కూడా అల్సర్ వచ్చిద్ది. తక్కువ, ఒక కర్రీకి ఎంత కారం పట్టిద్ది, ఎన్ని పచ్చిమిర్చి పడతాయి చూసుకొని సమపాలల్లో పచ్చిమిర్చి, కారం 2 యాడ్ చేసుకొని వండుకుంటా ఉంటే కారం అనేది ఎక్కువ రోజులు వచ్చిందండి. ఒక 1 ఇయర్ కోసం పట్టించుకుంది ఇంకా ఎక్కువ వస్తుంది. నేను కారం అయితే పోయిన సంవత్సరం పట్టించిందేనండి. సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం మొత్తం కూడా వచ్చేటట్టుందండి నా దగ్గర కారం, ఎందుకంటే నేను తక్కువే యూజ్ చేస్తాను కదా. ఈ సంవత్సరం అయితే నేను కారం ఏమీ పట్టియలేదండి. పోయిన సంవత్సరం పట్టించిన కారమే ఇంకా డబ్బాకు ఉంది, సరిపోయిద్దండి. ఇంకా శ్రావణ మాసంలో ఎలాగో దేవుళ్ళకి చేసుకుంటారండి, తిరణాలు చేస్తారు మా ఊర్లో. అప్పుడు వెళ్ళినప్పుడు ఎంత కారం ఉంది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పోయి పట్టించుకుంటాను. ఒంగోలులో అప్పటికప్పుడే మనం మిరపకాయలు కొనుక్కుంటే మసాలా కారం కావాలంటే మసాలా కారం, మామూలు కారం కావాలంటే మామూలు కారం పట్టించిస్తారండి. ఇంకా ఫైనల్గా నా కర్రీ కూడా రెడీ అయిపోవచ్చిందండి. అందులో కొంచెం ఫైనల్గా ధనియాల పొడి ఒకటే వేసానండి, గరం మసాలా అలాంటిది అయితే నేనేం వేయలేదు. అల్లం పేస్ట్, ధనియాల పొడితో కూర వండాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్